జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం గురించి తెలుసుకుందాం. ఒక భక్తుడికి ఒక సందేహం వచ్చింది. మనం అందరం భగవంతుడి పిల్లలం కదా, ఆయన మనల్ని తప్పు చేయకుండా ఎందుకు ఆపడం లేదు అని ఆ స్వామీజీని అడిగాడు. ఆయన మనందరికీ తండ్రి లాంటి వాడు కదా దేవుడు. మనల్ని తప్పు చేస్తున్నామని తెలిసినా ఆయన ఎందుకు మనల్ని ఆపడం లేదు అని. అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్పారు. 100 రూపాయలు మీకు ఇచ్చి మార్కెట్కి పంపారు అనుకుందాం ఎవరన్నా. అప్పుడు మీరు ఆ డబ్బును పండ్లు స్వీట్లు కొనడానికి ఉపయోగించవచ్చు, లేదా జూదం మద్యం లాంటి దుర్గుణాలకు ఉపయోగించవచ్చు. అది మీ ఇష్టం. ఎలా ఉపయోగించాలో అది మీ ఇష్టం. అలాగే దేవుడు మానవులకి చేతులు, కాళ్ళు, వాక్కు, అన్నిటికంటే ముఖ్యంగా మనస్సాక్షి, వివేకం, ఆలోచించి అర్థం చేసుకునే శక్తిని ఇచ్చాడు. అలాగే మీకు వాక్ ఇచ్చాడు. మీరు ఆ శక్తిని ఇతరులకు శపించడానికి ఉపయోగించాలా, లేక భగవంతుడి నామాన్ని జపించాలా అనేది మీ ఇష్టం. దేవుడు మీకు కళ్ళు ఇచ్చాడు. దాంతో మీరు అశ్లీలతను చూడవచ్చు, దేవుణ్ణి చూడవచ్చు. దేవుడిచ్చిన చేతులను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు, లేదా హాని చేయవచ్చు. ఇది మన వివేకాన్ని బట్టి ఉంటుంది. మనం మన గత తప్పులను, చెడు అలవాట్లను సరిదిద్దుకోవడానికి మనుషులుగా జన్మించాం. దేవుడు మనకు చర్య తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది మనం ఏదైనా తప్పు చేస్తే ముందు మనల్ని హెచ్చరిస్తుంది మన మనస్సాక్షి. దాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. కానీ మనం ఆ స్మరాన్ని, ఆ మనస్సాక్షి ఇచ్చే స్వరాన్ని విస్మరిస్తే అది మన సంకల్ప శక్తి లేకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ దైవిక శక్తిని మించి పనుల కోసం ఉపయోగించడం మనిషి విధి. దేవుడు మార్గం చూపిస్తాడు, కానీ ఆ మార్గాన్ని అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉందని ఆ స్వామీజీ తెలియజేశారు ఆ భక్తుడికి. జై శ్రీమన్నారాయణ.